మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలోని మోడీ నివాసంలో ఎన్డీఏ పక్షాల సమావేశం జరుగుతోంది. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీఏకు 292 సీట్లొచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న సమావేశాన్ని కీలకంగా భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, మోడీ నివాసంలో ఎన్డీఏ పక్షాల సమావేశం జరుగుతోంది కదా, సమావేశంలో ఎలాంటి అంశాలు రాబోతున్నాయి? ప్రియా, ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో 4 గంటలకు అంటే మరి కాసేపట్లోనే ఎన్డీఏ కూటమి సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు టీడీపీ అధినేత, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిసేపటి క్రితం ప్రధాని నివాసానికి చేరుకున్నారు. ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రధాని నివాసానికి చేరుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తంగా దేశవ్యాప్తంగా మొత్తం ఏపీ వైపే చూస్తున్నారు. అంటే ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత అత్యధిక స్థానాలు సాధించిన పార్టీగా టీడీపీ ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర కేబినెట్లో ఎన్డీఏ కూటమిలో టీడీపీ కీలక పాత్ర పోషించబోతుంది. అంటే ఎటువంటి పాత్ర వహించబోతుంది అనే దానిపై మనతో మాట్లాడేందుకు టీడీపీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, కంగ్రాట్స్. ముందుగా మీకు ఉండి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో విజయం సాధించారు. మరోవైపు ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఎటువంటి కీ రోల్ పోషించబోతోంది? కూటమిలో ప్రధాన పార్టీ, సెకండ్ లార్జెస్ట్ పార్టీ. సో కాబట్టి తప్పకుండా కీలక పాత్ర ఉంటుంది. అందులో మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి 40 సంవత్సరాల అనుభవం ఉంది. ఒక రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించిన అనుభవం ఉంది. అలాగే మరి గతంలో ఎన్డీఏలో కన్వీనర్గా కీలక భూమిక వహించిన ఎక్స్పీరియన్స్ ఉంది. సో చెప్పాలి అంటే ఈజ్ ద మోస్ట్ సీజన్ అండ్ వెల్ రెస్పెక్టెడ్ పొలిటీషియన్. కాబట్టి డెఫినెట్గా ఎన్డీఏలో ఆయన కీలక పాత్ర పోషిస్తారు అని మనందరూ అనుకోవటంలో ఎస్, ఆయన తప్పకుండా ఆయన ఎక్స్పీరియన్స్ని కన్సిడర్ చేస్తారు, కీలక పాత్ర వహిస్తారు. మోర్ ఓవర్ సెకండ్ లార్జెస్ట్ పార్టీ. అంటే గతంలో ఏ విధంగా కన్వీనర్ ఉన్నారు, ఇప్పుడు కూడా ఎన్డీఏకి కన్వీనర్గా ఉండే అవకాశం ఉందా? అంటే పేపర్లోనే చూసాం, మేమైనా వారిని ఆహ్వానించారని తెలిసింది. మరి ఈయన యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నది మనకి రేపు తెలుస్తుంది. అంటే ఇటు కేబినెట్ బెర్తల గురించి కూడా కొంత ప్రచారం జరుగుతుంది. దాదాపు 4 నుంచి 6 వరకు కేబినెట్లు, అందులోనూ కీలక శాఖలు ఐటీ, కమ్యూనికేషన్ కానీ, జలశక్తి కానీ, అగ్రికల్చర్కి సంబంధించి మరోవైపు లోక్సభ స్పీకర్ కూడా డిమాండ్ చేస్తున్నట్లు కూడా సమాచారం అయితే ఉంటుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నాకు తెలియదు, నిజంగా తెలియని దాని గురించి నేను కామెంట్ చేయడం తప్పు అవుతుంది. నాకైతే అబ్సల్యూట్లీ జీరో ఐడియా. ప్రభుత్వంలో చేరతారా, చేరితే మరి గతంలో ప్రభుత్వంలో చేరారు, ఒకసారి చేరలేదు. సో ఇదంతా మా నాయకుడి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. మరి ఆయన ఇప్పటి వరకు నిర్ణయం తీసుకున్నారా లేదా అనేది నాకు ఐడియా లేదు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు భారీ మెజారిటీ సాధించడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే చంద్రబాబును జైల్లో పెట్టడమా, లేదా 3 పార్టీలు కలిసి పనిచేయడమా, లేదా వైసీపీపై ఉన్న వ్యతిరేకత? ప్రధానమైనది 50% జగన్ పైన ఉన్న వ్యతిరేకత. సగం ఎస్, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి హింసించటం, ఎంతోమంది ప్రజల్ని హింసించటం, నాలాంటి ఎంపీని కూడా బలవంతంగా 3rd డిగ్రీ ప్రయోగించి చంపాలని చూడటం, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్. ఒకటి అని చెప్పలేం. అతను ఏదైనా ఒక తప్పు చేస్తే ఆ తప్పు వల్ల ఇలా అయిందని చెప్పచ్చు. అతను చేసినవన్నీ తప్పులే కాబట్టి అతని తప్పులే అతన్ని దహించని. ఈ సమయంలో చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవజ్ఞుడు కావాలి. రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసేసాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి కన్నా సరైన ఆప్షన్ కూడా లేదు, ప్రత్యామ్నాయం లేదు. అందుకని ఈ మెజారిటీ. అదర్వైజ్ చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమతో అయితే నెగ్గివాళ్ళం. బట్ జగన్మోహన్ రెడ్డి మీద ద్వేషం, చంద్రబాబు నాయుడు గారి మీద, కళ్యాణ్ గారి మీద ప్రేమ, ఈ రెండు కలగలిపి 50,000, 60,000 ఎంపీలకు 4 లక్షలు ఎప్పుడు కని విని ఎరగని మెజారిటీలు వచ్చినాయి. ఇంత భారీ మెజారిటీ వస్తుందని మీరు అసలు అనుకున్నారా? భారీ అనుకున్నాం కానీ ఇంత భారీ అనుకోవాలి. నిజం చెప్పాలి కదా, నేను నా వరకు ఒక
25 నుంచి 40,000 అప్పర్ లిమిట్ అనుకున్నా, నాకు 57,000 వచ్చింది. నిజంగా ఎక్స్పెక్ట్ చేయాలి. రైట్. ఇక మీరు 2019లో వైసీపీ నుంచి గెలిచి స్వపక్షంలో విపక్షంలాగా జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తూ వచ్చారు. అదే ఆ విమర్శలు చేస్తున్నారనే నేపథ్యంలోనే మిమ్మల్ని అరెస్ట్ చేసి కొట్టడం కానీ మీరు కూడా చాలాసార్లు రచ్చబండ ద్వారా అనేక విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు ఓటమి పాలైన తర్వాత వైసీపీలో ఒక్కొక్కరు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరే అవి అపజయానికి కారణం అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. నేను ఇది 4 సంవత్సరాల క్రితమే జగన్మోహన్ రెడ్డి చెప్పా, నువ్వు సరి చేసుకోకపోతే సర్వనాశనం అయిపోతావని చెప్పినందుకు నన్ను డిస్క్వాలిఫై చేయమన్నాడు, నన్ను చంపాలని చూశాడు. సో మంచి చెప్తే అతను వినడు. నేను అప్పుడు మంచి చెప్పి చూసా, ముందు వినలా, అతను మారతాడని చూసా. తర్వాత అతను ఇన్ని చెడు పనులు చేస్తున్నాడని ప్రజలకు చెప్పా, ప్రజలు అతను మార్చారు. జక్కంపూడి రాజు కూడా ఈరోజు దాదాపు 40 నిమిషాల పాటు మీడియాతో మాట్లాడుతూ చాలా ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్తే ధనుంజయ రెడ్డి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు, ఉదయం వెళ్తే సాయంత్రం వరకు పడిగాపులు కాసేవాళ్ళం, కనీసం కూర్చోమని కూడా అనేవాళ్ళు కాదు అనేది వారికి నిజంగానే అటువంటి పరిస్థితులు ఉన్నాయా అక్కడ? అతను చెప్పింది 100కి 100 కరెక్ట్, రాజా చెప్పింది 100% కరెక్ట్. ఎప్పుడైతే ఆ ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్ లోపిస్తుందో ఎవడో కూడా దాన్ని సహించరు, అహంకారాన్ని ఎవరో సహించరు. అందుకనే వాళ్ళు నోరు మెదపకుండా ఉండటమే ఇన్నాళ్ళు చేసిన తప్పు. నాలాగా అప్పుడే 10 మంది వచ్చి ఉంటే అతను సరి చేసుకుని ఉండేవాళ్ళు. ఇప్పుడు అతను టీవీల ముందుకు వచ్చి ఆడవలసిన పని ఉండేది కాదు. ఇప్పుడు బ్యా అంటే ఉపయోగం ఉంది, ఇప్పుడు ఏడుస్తున్నాడు. ఓటమి పాలైన తర్వాత తొలిసారి మీడియా మీదకి వచ్చారు. మేము అనేక సంక్షేమ పథకాలు ఇచ్చాం, మహిళలకు, వృద్ధులకు, పిల్లలకు అందరికీ అనేక సంక్షేమ పథకాలు ఇచ్చాం. ఏమైందో ఈ ఫలితాలు ఆశ్చర్యంగా ఉన్నాయి, అసలు ఏం జరిగిందో మాకు తెలియడం లేదు అనేది ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. దీన్ని ఏ విధంగా చూడాలి? ఏముంది, అదే ఇప్పుడు అతనికి ఏమి తెలియదు, పెద్ద తెలిసిన వాళ్ళలాగా బిల్డప్ ఇచ్చాడు, జనం నమ్మారు, అతను జ్ఞానశూన్య అని తెలుసుకున్నారు. నిజంగా మరి ఇప్పుడైనా సరే నేను అంతా మంచి చేశాను, నేను ఎందుకు ఓడిపోయానో తెలియదని అంటాడా బుద్ధున్నాడు ఎవడైనా? నా తప్పులు నాకు ఇప్పుడు అర్థమవుతున్నాయి, ఆ తప్పులు రిపీట్ చేయనని చెప్పాలి. అంతేగాని నేను కరెక్టే చేశానంటే మళ్ళీ వచ్చినా ఇదే చేస్తానని చెప్పినట్టు ఇంకెవడే వస్తాడు అతను ఓటు? ఆ పార్టీ ఎందుకు ఉంటుందని చెప్పు. రైట్. రాష్ట్ర క్యాబినెట్లో, రాష్ట్ర ప్రభుత్వంలో మీ రోల్ ఏ విధంగా ఉండబోతుంది? స్పీకరా, క్యాబినెట్లో ఉంటారా? ఎవ్వడికి తెలియదమ్మా, ఎవడి పాత్ర ఏంటో ఎవ్వరికీ తెలియదు. ఒక అధ్యక్షుడి మైండ్లో ఉంటుంది, ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటే ఆయనకి ఇచ్చుకుంటారు. ఏదన్నా అనుకుంటే అది ఖచ్చితంగా రాదు. అంచేత నేను ఏది అనుకోవట్లేదు. అందరు ఎమ్మెల్యేలు మంత్రి పదవి ఆశిస్తారు, అలాగే నేను ఆశిస్తున్నా. నాకే పదవి అక్కర్లేదని నేనేమో ఏదో సొల్లు చెప్పట్లా. అందరు ఎమ్మెల్యేలాగా నేను కూడా ఆశిస్తున్నా. ఇస్తే బాధ్యతాయుతంగా ప్రజలందరూ మెచ్చుకునే విధంగా ఆ శాఖను నిర్వహిస్తాం, అంతే. ప్రచారం జరుగుతున్న మాట వాస్తవం, ప్రచారమే. ఎవరికీ తెలియదు ఆయన మైండ్లో ఏముందో ఎవరికీ తెలియదు. చూద్దాం.